ఓవైపు అమెరికా, మరోవైపు ఇరాన్, మధ్యలో ఇజ్రాయెల్. మూడు దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలను టెహ్రాన్ దిశగా అగ్రరాజ్యం తరలిస్తోంది. దేనికైనా సిద్ధం అంటోంది ఇరాన్, తగ్గేదేలే అంటోంది అమెరికా. మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధం మొదలవుతుందా? యుద్ధం వస్తే చమురు ధరల పరిస్థితి ఏంటి? ఆ ప్రభావం ప్రపంచ దేశాలపై ఎలా ఉండనుంది? వాషింగ్టన్, టెహరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎవరికీ తెలియకుండా రహస్యంగా తలదాచుకుంటున్నారు. అమెరికా శాటిలైట్స్ సైతం కనిపెట్టకుండా ప్రత్యేకమైన బంకర్స్లో ఆయన ఉన్నట్టు సమాచారం. అయితే 37 ఏళ్లుగా ఉన్న ఓ రికార్డును ఖమేనీ బ్రేక్ చేశారు. ఫిబ్రవరి 8న ఎయిర్ ఫోర్స్ కమాండర్లతో ఏటా ఆయన భేటీ అవుతుంటారు. ఈసారి ఆ సమావేశంలో ఖమేనీ పాల్గొనలేదని ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఇక తమ దేశంతో చర్చలు జరపొద్దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను అభ్యర్థించాడు ఓ ఇరానీయుడు. ఇరాన్పై దాడి చేయడమే సరైన మార్గం అంటూ సోషల్ మీడియాలో హక్కుల కార్యకర్త పౌరియా హమీదీ వీడియో రిలీజ్ చేసి సూసైడ్ చేసుకున్నాడు. 10 నిమిషాల వీడియోలో అమెరికాకు అనేక విజ్ఞప్తులు చేశాడు హమీదీ. దేశంలో 40,000 మందిని మా నాయకులు హత్య చేశారు. విదేశీ జోక్యం లేకుండా ఇరాన్ నాయకత్వాన్ని అడ్డుకోలేం. ఇప్పుడు మా నమ్మకమంతా అమెరికా మీదే అంటూ కామెంట్స్ చేశారు. ఇరాన్తో సంప్రదింపులు వద్దు, మా దేశంపై దాడి చేయండని అభ్యర్థించాడు హమీదీ. మరోవైపు యురేనియం శుద్ధి ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో నిలిపేది లేదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పష్టం చేశారు. దేశ సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడేది లేదన్నారు. ఇప్పటికే యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ను అరేబియా సముద్రంలో మోహరించింది అమెరికా. కొద్ది రోజుల క్రితమే ఇరాన్ డ్రోన్లను కూల్చివేసింది. దీంతో పశ్చిమాసియాలో ఏదో జరగబోతోందన్న ఆందోళన ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒమన్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో గల్ఫ్ ప్రాంతంలో అగ్రరాజ్యం మోహరింపు ప్రాధాన్యత సంతరించుకుంది.